ఇట్లా ఉండింది. ఎప్పుడు ఇట్లా పడేస్తుండే, ఇట్లా అయ్యేది. 2 మాటలు అట్లా పడేశాడు. కంగు తిన్నాడు, మంగు తిన్నాడు, మన్ను తిన్నాడు. అప్పుడు కృష్ణుడి యొక్క సంకేతంతో విరుద్ధ దిశలో పడేసినప్పుడు ఇట్లా అయిపోయింది. ఇట్లా అయిపోతే చేరుకోలేదు. ఇట్లా ఇది కొట్టుకుంటుంది, ఇది కొట్టుకుంటుంది, అంతే. జరాసంధుడు మరణిస్తూ ఒకవైపు సింహనాదం చేస్తూ, భీముడు మరోవైపు సింహనాదం చేస్తూ ఉండగా పుట్టినటువంటి ధ్వనికి మగధ ప్రజలందరూ ఎంతో భయపడ్డారు. గర్భిణీ స్త్రీలకు అప్పుడప్పుడే 5 నెలలు, 3 నెలలు, 4 నెలలు, 7 నెలలు, 8 నెలలు అయిన వాళ్ళంతా ప్రసవించేశారు. కిర్రో 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 అని పిల్లలు పుట్టేశారు. అప్పుడే గర్భస్రావాలు అయిపోయంతా బయటకు వచ్చేశారు పిల్లలంతా. భీముడు చేసిన సింహనాదాలకు హిమాలయ పర్వతం చీలిపోయిందేమో, భూమి 2గా చీలిపోతుందేమో అనుకున్నారు అంతా. ఆ విధంగా భీమసేనుడు పాపాత్ముడైన జరాసంధుణ్ణి అతి భయంకరంగా వధించాడు. తర్వాత ముగ్గురు నిద్రపోతున్న వాడిలాగా ఉన్న వాడి మృత శరీరాన్ని తీసుకొని వెళ్ళి రాజద్వారం వద్ద విడిచి వెళ్ళిపోయారు. శ్రీకృష్ణుడు జరాసంధుడి రథాన్ని ధ్వజాలతో చక్కగా అలంకరించి అందులో భీమార్జునులను కూర్చోబెట్టుకున్నాడు. తర్వాత కారాగారంలో బందీలుగా ఉన్నటువంటి, అప్పుడు తీసుకురాలేదు వాడు, అనుకున్నాడు కానీ తీసుకురాలేదు, బందీలుగా ఉన్నటువంటి బంధువులందరినీ, రాజుల్ని విడిచిపెట్టాడు. ఇక రాజ్యం వీళ్ళది అయిపోయింది కదా, భీముడిది. వారందరూ భయాన్ని విడిచిపెట్టి ఎంతో సంతోషిస్తూ శ్రీకృష్ణుడికి కానుకలుగా రత్నాలను, ఏముంది వాళ్ళ దగ్గర, ఇంటికి వెళ్ళి ఇచ్చారులేంటి. వాళ్ళంతా బక్కచిక్కలాగా అయిపోయారు పాపం. వాళ్ళంతా కానుక ఏమేమో ఇచ్చారు, పర్వాలేదు. ఇలా మహాసంగ్రామానికి బయలుదేరి బుద్ధితో ప్రవర్తించిన కారణంగా శ్రీకృష్ణుడి శరీరానికి చిన్న గాయం కూడా కాలేదు. ఆయన అస్త్ర సంపన్నుడిగా ఉన్నాడు. శత్రువును జయించి రథమెక్కి రాజులతో కలిసి అక్కడి నుండి బయలుదేరాడు. ఇది సౌందర్యవంతము అనే రథం. 2 మహారథులు అందులో కూర్చొని యుద్ధం చేయవచ్చు. అతి విశాలంగా, అనుకూలంగా ఉంటుంది. ఆ రథాన్ని శ్రీకృష్ణుడు నడుపుతున్నాడు. ఆ రథం నుండి శత్రువులపైకి మళ్ళీ దాడి చేయవచ్చు, కానీ శత్రువులు ఎవరూ దాన్ని జయించలేరు. ఆ రథానికి శ్రీకృష్ణుడు సారథిగా ఉన్నాడు. అందులో భీమార్జునులే మహారథులుగా ఉన్నారు, అక్కడ పైన కూర్చున్నారు. అందుచేత అది వీరులకు జయించటానికి వీలు లేకుండా ఉంది, వాళ్ళిద్దరూ పైన ఉండటం. పూర్వం ఇంద్రుడు, విష్ణువు ఒకేసారి ఆ రథంలో కూర్చొని తారకాసుడి యుద్ధంలో సంచరించారు. అటువంటి ఆ రథం ఇప్పుడు అలాగే సంచరిస్తుందా అన్నట్టుగా శోభించింది. అది బంగారు కాంతులతో ప్రకాశిస్తుంది. దానికి చురు మువ్వల మాలలు వేలాడుతున్నాయి. అది మేఘధ్వనిలాగా గంభీరమైన ధ్వని చేస్తుంది. శత్రువులను జయించి జయాన్ని అందజేసింది అయింది. అలాంటి రథంపై భీమార్జునులతో కలిసి శ్రీకృష్ణుడు బయలుదేరాడు. ఈ రథానికి ఇంకొక విశేషం కూడా ఉంది. ఇంద్రుడు ఈ రథాన్నెక్కి దీని సహాయంతో 99 మంది దానవులను సులభంగా వధించాడు. అటువంటి రథాన్ని పొందినందుకు శ్రీకృష్ణుడు, భీమార్జునులు ఎంతో సంతోషించారు. ఇంతటి రథవర్ణన ఎందుకు తెలుసుకుంటున్నామంటే, వీరులకు రథమే ప్రధానం. అదెంత దృఢంగా ఉంటే అంత మంచిది. యుద్ధ సామాగ్రి అంత ఘనంగా ఉండాలి. శత్రువుపై విజయం సాధించేదే ఉండాలి, కానీ వీరుడి ప్రాణాన్నే బలిపెట్టేదే ఉండకూడదని చెప్పటానికే రథవర్ణ చేశారు. ఇక్కడ రథంలో వెళుతున్నటువంటి వారిని చూసి మగధ ప్రజలు ఎంతో ఆశ్చర్యపోయారు. ఆ రథం దివ్యాశ్వాలతో కట్టబడి ఉంది. వాయువేగం కలిగి ఉంది. శ్రీకృష్ణుడు నడుపుతూ ఉండటం వల్ల అది ఇంకా చెప్పడానికి వీలైనటువంటి ప్రకాశిస్తూ ఉన్నది.
దాని యొక్క ప్రకాశం, విలువ మనం చెప్పలేము, దాన్ని వర్ణన చేయలేము. దానిపై దేవతలు నిర్మించిన ధ్వజం ఎగురుతూ ఉన్నది. అది రథానికి అంటకుండా ఉండి ఎగురుతూ ఉన్నది. అది ఇంద్రధనస్సులాగా రకరకాల కాంతులతో వెలిగిపోతూ ఉన్నది. 8 మైళ్ళ దూరం నుంచి గుర్తించే విధంగా ఆ ధ్వజం ప్రకాశిస్తుంది. శ్రీకృష్ణుడు ప్రయాణం సాగిస్తూ గరుత్మంతుడిని తలుచుకున్నాడు. క్షణంలో గరుడు అక్కడికి వచ్చి పరమాత్మ అభిప్రాయం గ్రహించాడు. అప్పుడు ధ్వజంపై ఉన్నటువంటి అనేక భూతాలు వికృతంగా అరిచాయి. వాటితో పాటే గరుడు కూడా ఆ రథంపై నిలబడ్డాడు. అన్ని భూతాలు ఉన్నాయి అక్కడ. ఆ భూతాలన్నీ పరిగెత్తాయి. గరుత్మంతుడితో ఆ ధ్వజం పైకి ఎగిరింది. ఇంకా చైత్య వృక్షంలాగా ప్రకాశించింది. వీరుడికి ధ్వజము ప్రధానమే కదా, జెండా కూడా ప్రధానమే. రెపరెపలాడుతున్నటువంటి జెండాను చూడటంతోనే, రెపరెపలాడుతూ ఉంటేనే దేశభక్తి పొంగి వస్తుంది. అంత అద్భుతంగా ఉంది. హాతవజ్ర అరుధ్వజ విరాజై, మన స్వామికి కూడా హనుమంతుడికి హాతవజ్ర ధ్వజ విరాజై, ధ్వజాన్ని పట్టుకున్నాడు అని ఆ ధ్వజానికి అంత విలువ ఉంది. ధ్వజమే ధైర్యాన్ని, సంకేతాన్ని, విజయ సంకేతాన్ని ఇచ్చేటువంటిది. విపరీతమైనటువంటి ధైర్యం వహించి శత్రువుపై విజయాన్ని సాధించి పెడుతుంది ఆ ధ్వజం. అది ఉత్తమ ధ్వజం వల్ల కలిగేటువంటి ప్రయోజనం. ముందు ముందు కపిధ్వజం, ఆంజనేయ స్వామి ప్రభావం గురించి చెప్పబడుతుంది. మొత్తానికి ధ్వజం సైనికులకు, నాయకుడికి ప్రయోజనం కలిగించేదై ఉండాలి అనటానికే వ్యాస మహర్షి ధ్వజం గురించి అద్భుతంగా వర్ణన చేశాడు. ధ్వజంపైకి గరుత్మంతుడు వచ్చి నిలవడంతోనే అది 1000 కిరణాలు గల మధ్యాహ్న సూర్యుడిలాగా ప్రకాశించింది. కన్నెత్తి కూడా ఏ ప్రాణులు కూడా దానివైపు కన్నెత్తి కూడా చూడలేదు. దాని దర్శనం అంత కష్టంగా ఉంది. అంటే అంత రపరపరపరపలాడుతుంది, చూడటానికే సాధ్యం లేదు. శస్త్రాలు, అస్త్రాలు భేదించకుండా ఉంది అటువంటి ధ్వజం అది. అటువంటి ధ్వజం నెమ్మదిగా మనుష్యుల కంటికి కనిపించింది. ఇంతవరకు ఇప్పుడు కనిపించింది. శ్రీకృష్ణుడు భీమార్జునులతో కలిసి ఆ రథంలో ప్రయాణించి నగరం వెలుపలకు వెళ్ళాడు. శ్రీకృష్ణుడు నడుపుతున్నటువంటి ఆ రథం జరాసంధుడికి ఎలా లభించిందంటే, మొట్టమొదటిగా అది ఇంద్రుడి నుండి వసువుకు లభించింది. ఆయన నుండి బృహద్రథుడికి లభించింది. ఆయన నుండి జరాసంధుడికి లభించింది. ఆ రథాన్ని శ్రీకృష్ణుడు ఒక సమతల ప్రదేశంలో నిలిపాడు. అక్కడ బ్రాహ్మణులు, ప్రజలు కృష్ణుడిని సత్కరించి గౌరవించారు. కృష్ణుడు వారికి నమస్కారం పెట్టారు. అప్పుడు కారాగారం నుండి విడుదల అయినటువంటి రాజులు శ్రీకృష్ణుని ఇలా స్తుతించారు. ఓహో మహాబాహు, నువ్వు దేవకీదేవికి ఆనందాన్ని వృద్ధి చేయగల ప్రత్యక్ష దైవమే ఉన్నావు. నువ్వు భీమార్జునుల బలం నీ వెంట ఉంది. మీరు ధర్మాన్ని రక్షిస్తున్నారు. మీరు ధర్మావతారులై ఉన్నారు. మీరు దుఃఖమనే బురదలో గూడి ఘోర జరాసంధుడనేటువంటి మడుగులో మునిగిపోయే రాజులను రక్షించటానికి మీరే సమర్థులై ఉన్నారు. కృష్ణ, మేము భయంకరమైన పర్వత గుహలో బందీలమై దుఃఖిస్తూ కాలం గడిపాము. మీరు మమ్మల్ని విడిపించి ఉజ్వలమైన కీర్తిని పొందారు. మేము నీ పాదాలపై పడ్డాం. మేము ఏం చేయాలో ఆజ్ఞాపించు. మేము ఏం చేయాలో చెప్పు. అది ఎంతటి కష్టమైన పని అయినా సరే మేమంతా కలిసి చేస్తాం అని ప్రార్థించారు. శ్రీకృష్ణుడు వారిని ఓదార్చి, మహాత్ములారా, ధర్మరాజు రాజసూ యాగాన్ని చేస్తున్నాడు. అతడు ధర్మ ప్రకారంగానే చక్రవర్తి కావాలనుకుంటున్నాడు. కనుక మీరందరూ ఆ యజ్ఞానికి సహాయం చేయండి అన్నాడు. ఆ ఆజ్ఞను స్వీకరించి వారు అలాగే అని సంతోషించారు. రత్నాలను శ్రీకృష్ణుడికి కానుకలుగా ఇచ్చారు. వారు అప్పటికే ఎన్నో బాధలు, కష్టాలు అనుభవించున్నారు. వారి వద్ద నుండి శ్రీకృష్ణుడికి కానుకలు గ్రహించడం ఇష్టం లేదు పాపం. అయినా వారి పట్ల దయతో ఆ కానుకలను స్వీకరించాడు. అప్పుడు జరాసంధుడి కుమారుడైనటువంటి సహదేవుడు వచ్చి
శ్రీకృష్ణుడి పాదాలను పట్టుకొని శరణు వేడాడు. రత్నాల రాసులను ఎంతో వినయంతో కృష్ణుడికి సమర్పించి నమస్కారం పెట్టి ఇలా అన్నాడు, జనార్దన, నా తండ్రి మీ పట్ల తప్పు చేశాడు. అది మీ మనసులో ఉంచుకోకండి. నేను మీ శరణు కోరాను, నాపై దయ చూపండి. నువ్వు అనుమతిస్తే నా తండ్రికి చేయవలసిన ఉత్తర క్రియలు నేను చేస్తాను. మీ నుండి, భీమార్జునుల నుండి అభయం పొంది భయం తొలగించుకుంటాను, స్వేచ్ఛగా సంచరిస్తాను అన్నాడు. ఆ మాటలు విని వాసుదేవుడు, భీమార్జునులు ఎంతో సంతోషించారు. సహదేవుడికి అనుమతి ఇచ్చారు. సహదేవుడు జరాసంధుడికి చేయవలసినటువంటి ఉత్తర క్రియలను ఆచరించాడు. తర్వాత తన సోదరుడితో కలిసి తండ్రికి జలాంజలి సమర్పించాడు. శ్రాద్ధకర్మ పూర్తి చేసి శ్రీకృష్ణుడు ఉన్న చోటుకు వచ్చి భీమార్జునులకు శ్రీకృష్ణుడికి నమస్కారం పెట్టి ఇలా అన్నాడు, కృష్ణ, ఈ గోవులు, మేకలు, గొర్రెలు, దున్నలు, రత్నరాసులు, ఏనుగులు, గుర్రాలు, పట్టుబట్టలు ధర్మరాజుకు అందించును. ఇంకా నువ్వేం చెప్తే అది చేయటానికి నేను సిద్ధంగా ఉన్నాను అన్నాడు. ఒక 4000 కంచరగాడుదలు కూడా పంపిస్తున్నాను అన్నాడు. శ్రీకృష్ణుడు సహదేవుడికి అభయమిచ్చి అతడిచ్చినవన్నీ తీసుకున్నాడు. అతడిని రాజుగా పట్టాభిషేకం చేశాడు. స్నేహితుడుగా స్వీకరించాడు. భీమార్జునుడు అతడిని సత్కరించారు. తర్వాత సహదేవుడు వారి అనుమతి తీసుకొని తన రాజధాని అయినటువంటి బృహద్రథపురానికి వెళ్ళాడు. ఇటు శ్రీకృష్ణుడు కానుకలన్నీ తీసుకొని భీమార్జునులతో కలిసి ప్రయాణం కొనసాగించాడు. ఇవన్నీ తీసుకుపోవాలి కదా, ఏనుగులు, గుర్రాలు, ఇవన్నీ రథాలు, కానుకలు, కంచరగాడుదలు ఇవన్నీ తీసుకువెళ్ళాగా. కంచరగాడుదలు కాకోకుండా ఊరుగాడుదలు కూడా తీసుకున్నాడు. అవి కూడా వచ్చాయి జతకు. ఇంద్రప్రస్థానికి చేరి ధర్మరాజును సంతోషపెడుతూ ఇలా అన్నాడు, చాలా సంతోషం రాజుగారికి చూసి, అన్నీ బాగున్నాయి కానీ మీరు చెప్పిందంతా బాగుంది, వాడు చావటం మంచిదే, రత్నాలు ఉన్నాయి, మరి ఇవన్నీ రథాలు వచ్చాయి, చాలా బాగుంది, కంచరగాడుదలు వచ్చాయి, అవి కూడా బరువు మోయటానికి. ఓ మహారాజా, మన అదృష్టం వల్లనే మనకు శుభం చేకూరుద్ది. ఇప్పుడు ఎందుకులేండి గాడిదల సంగతి, మనకు అదృష్టం, పరమాత్ముడు అదృష్టం ఉంది. భీముడి చేతిలో జరాసంధుడు మరణించాడు. ఇదెంత పెద్ద పని, ఎంత ఎంత అద్భుతమైనటువంటి పని. వ్యాసుల వారు ఇవంతా గాడిదల విచారం తర్వాత మాట్లాడుకోవచ్చు. రాజులందరూ కారాగారం నుండి విడుదలయ్యారు. మన అదృష్టం కొద్దీ భీమార్జునులు కూడా క్షేమంగా ఉన్నారు. అందరూ కూడా ఏ పీడలు, గాయాలు లేకుండా నగరానికి తిరిగి వచ్చారు అన్నాడు. ధర్మరాజు ఎంతో సంతోషిస్తూ శ్రీకృష్ణుని పూజించాడు. తర్వాత ఎంతో ప్రేమగా విడివిడిగా అందరినీ కౌగలించుకున్నాడు. ఇది భీముడు కనపడటం లేదే అంటే వంటింట్లో చేరుకున్నాడు. అక్కడి నుంచి వంటింట్లో నుంచి తీసుకొచ్చారు. అప్పుడే తింటున్నాడు వెళ్ళి వంటింట్లో. ఆయన కోసం అండాలు అప్పుడే పెట్టారు అక్కడ. ధర్మరాజు తన సోదరులు ఇద్దరు కూడా సాధించిన విజయంతో అజాత శత్రువైపోయాడు. సోదరులతో కలిసి ఆనందించాడు. కృష్ణుడితో ఇలా అన్నాడు, త్వాం ప్రాప్య పురుష వ్యాఘ్ర, త్వాం ప్రాప్య పురుష వ్యాఘ్ర, భీమసేనేన పాతితగా, భీమసేనేన పాతితగా, మాగధోసౌ బలోన్మత్తగా, మాగధోసౌ బలోన్మత్తగా, జరాసంధః ప్రతాపవాన్, జరాసంధః ప్రతాపవాన్. కృష్ణ, నీ సహాయం వల్లే భీమసేనుడు బలాభిమానంతో మదించి ఉన్నటువంటి జరాసంధుడిని పడగొట్టాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.